ఎందుకు ఈ మధ్య ఆయన హద్దులు మీరు మాట్లాడుతూ ఉన్నారు? ప్రత్యేకించి జనసేన అధినేతనే టార్గెట్ చేశారు ఎందుకు అంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా పొగిడినా వాళ్ళు ఫేమస్ అవుతారు, తిట్టినా వాళ్ళు ఫేమస్ అవుతారు, అందులో ఎలాంటి డౌట్ లేదనమాట. ఎందుకంటే గతంలో అనేక మంది వ్యక్తులను చూస్తే వాళ్ళు ఫేమస్ అవ్వాలంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే సినిమాల్లో ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఆయన పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేన అధినేత, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం. సో ఆయన్ని పొగిడినా ఫేమస్ అవుతారు, ఆయన్ని విపరీతంగా తిట్టినా ఫేమస్ అవుతారు, సో విమర్శించినా ఫేమస్ అవుతారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తున్నటువంటి ట్రెండ్. అయితే జడా శ్రావణ్ గారు మరి ఆయన కూడా ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జనసేన అధినేతనే టార్గెట్ చేయటం. ఆయన కేవలం ఉప ముఖ్యమంత్రి, 21 అసెంబ్లీ స్థానాలకి ఆయన అధినేత. అంటే ఆయన పార్టీ నుంచి గత ఎన్నికలు 21 మంది పోటీ చేసి 21 మంది గెలిచారు ఆయనతో. సో 21 మందికి నాయకుడు ఆయన. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి డిప్యూటీ సీఎం. మరి పదే ఆయన టార్గెట్ చేయటం. ఇటీవల కాలంలో కొన్ని ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారి దగ్గర నుంచి నెలకి ఎన్ని కోట్లు వస్తున్నాయని చెప్పేసి ఆరోపణ చేశారు. అంటే ఒక వ్యక్తి మీద నిరాధారణమైనటువంటి ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఇలాంటి వ్యక్తులు, ఎందుకంటే ఈయనేమి చదువు సంధ్య లేనటువంటి వ్యక్తులు కాదు. ఇటీవల కాలంలో చాలామంది చూస్తే చదువు సంధ్య లేనటువంటి వ్యక్తులు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడి ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈయన ఆ తరహా చెందినటువంటి వ్యక్తి కాదు. ఈయన మేధావి, ఉన్నతమైనటువంటి విద్యావంతుడు. కానీ ఎందుకు ఇలా మారిపోయారు? మీ మేధస్సు ఏమైంది? మీరు చదువుకున్న చదువులు ఏమయ్యాయి? మీరు పనిచేసినటువంటి ఉన్నతమైనటువంటి వృత్తిలో పనిచేశారు గతంలో, వాటి తాలూకా అనుభవాలు ఏమైపోయాయి? సో ఏ ఆధారం లేకుండా ఒక ఉప ముఖ్యమంత్రిని నెలకిన్ని డబ్బులు ఆయనకి నెల పంపిస్తున్నారు చంద్రబాబు గారు, లోకేష్ గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే మీ మీద మరి ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు సుమోటోగా కేసు స్వీకరించలేదో ఎవరికి అర్థం కావట్లేదు. అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక అధికార పార్టీ నాయకుడిని నిరాధారణమైన ఆరోపణలు, నెలకి ఇన్ని కోట్ల రూపాయలు ప్రతి నెల బ్యాగులు వస్తున్నాయి ఆయనకి చంద్రబాబు గారి దగ్గర నుంచి అని చెప్పేసి మీరు మాట్లాడిన తర్వాత మీ మీద ప్రభుత్వం ఎందుకు సుమోటోగా కేసు తీసుకోలేదు అని చాలామందికి రకరకాల అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో దీని మీద జనసైనికులే కాదు, సామాన్య ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటికి మీ మీద సుమోటోగా కేసు తీసుకోవాలి. ఎలాంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? నిరాధారణంగా ఏ విధంగా చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని డబ్బులు చంద్రబాబు గారు ఇస్తున్నారని మీరు ఏ విధంగా చెప్తారు?